మీరు కూడా చాలాసార్లు మా స్టూడియోకి వచ్చారు. బయట కూడా ధర్నాలప్పుడు కూడా మీ వాదన వినిపించారు. ఏంటి సార్ మరి 1000 కోట్ల కమామిషు కథ ఏంటి అసలు? ఏంటి మళ్ళీ మళ్ళీ మోసం చేసిందా అంటే మీరు పెద్ద మోసం చేసింది మళ్ళీ అని అంటున్నారు. సో ఈరోజు దీనస్థితిలో ఉన్నారు. ఆవేదనతో ఈ స్టూడియోకి వచ్చారు మీరు. ఏంటి సార్ అసలు దీని స్టోరీ ఏంటి అసలు? మా స్టోరీ కంటే ముందుగా మార్చి 2024 నుండి ఎవరైతే రిటైర్ అయినామో ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, 4వ తరగతి సిబ్బంది, మా కష్టాలు, మా బాధలు, మా సమస్యలు వీటన్నిటినీ మీ ఛానల్ ప్రభుత్వానికి కానీ, అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ప్రతిపక్షాలకు కానీ, ప్రజలకు కానీ చాలా చక్కగా వివరిస్తున్నారు. నిజంగా చెప్పాలని చెప్పంటే మీ ఛానల్లో నడిచినటువంటి కొన్ని డిబేట్లు, కొన్ని ఇంటర్వ్యూల వల్ల ప్రభుత్వం లోపల కూడా చలనం వచ్చింది అని చెప్పని అనుకుంటే, ఎందుకంటే మీ డిబేట్లు చాలా అర్థవంతంగా ఉంటాయి. తర్వాత సమస్య గురించి మాట్లాడడం కాకుండా సమస్య పరిష్కారం గురించి మాట్లాడడం, సమస్య తీవ్రత గురించి మాట్లాడడం, దీనివల్ల నిజంగా కూడా చలనం వచ్చింది అని మేము అనుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా మా 25,000 26,000 మంది రిటైర్డ్ ఉద్యోగుల లోపల ఈ నమ్మకం ఉంది, ఈ విశ్వాసం ఉంది. ఎందుకంటే ఒక బలమైన కడ్డీని ఒకటే దెబ్బకు దిగదు. మెల్లమెల్ల కొడుతూ 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 ఉంటే ఇది తెగేటటువంటి అవకాశం ఉంటుంది. మరి మీ ఇలాంటి వాళ్ళు పెట్టినటువంటి డిబేట్స్ వల్ల ప్రభుత్వం లోపల కూడా కొంత చలనం వచ్చింది అని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పటికైతే ఆ మాదిరి కనబడుతుంది. మరి నిజంగా ఏంది, మేము మార్చి 24 నుండి రిటైర్ అయినటువంటి వాళ్ళందరము మేము దాచుకున్నటువంటి డబ్బులు, మా హక్కుగా వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ప్రభుత్వం ఇవ్వాలనో వాటి గురించి వాస్తవంగా ఏంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాయి కదా, ఇంకొంచెం వెయిట్ చేస్తాం. ఏదో అప్పులు అంటున్నారు, ఏదో సమస్యలు అంటున్నారు అని చెప్పని కొంతకాలం వెయిట్ చేసినాం. కానీ మా నమ్మకం వమ్మ అయిపోయింది. మేము ఏదైతే ప్రభుత్వం చెప్పేటటువంటి మాటలు నమ్మినామో, ఏదో అప్పులు అని, ఏవో సమస్యలు అని చెప్పని, అదంతా బూటకం అని మాకు అర్థమైంది. ఎందుకు? రాష్ట్రం లోపల అన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి, ప్రతి కార్యక్రమానికి డబ్బులు ఉన్నాయి, కానీ కేవలం రిటైర్డ్ ఉద్యోగస్తులకు మాత్రం చెల్లించడానికి డబ్బులు. మరి నిజంగా ఇది ప్రభుత్వం మాకేమైనా దానం చేస్తుందా, ధర్మం చేస్తుందా, భిక్ష చేస్తుందా? ఏం కాదు. రియల్గా ఇవన్నీ మా డబ్బులు. ఇప్పుడు మేము జీపీఎఫ్లో, టీఎస్జిఎల్ఐలో, గ్రూప్ ఇన్సూరెన్స్లో దాచుకున్నటువంటి మా డబ్బులు. మేము లీవులు దాచుకొని మాకు చిట్టు చివరికి ఉపయోగపడతాయి అనుకున్నటువంటి మా డబ్బులు. మాకు గతం లోపల జరిగిన ఒప్పందం ప్రకారంగా మా జీతంలో నుండి కొంత తగ్గించినట్టు చేసి చిట్ట చివరికి మాకు ఒక గుర్తింపుగా టోకెన్గా ఇచ్చేటటువంటి డబ్బులు, గ్రాట్యుటీ అంతే. తర్వాత మీరు 30-40 సంవత్సరాల పాటుగా మాకు సేవ చేసారు కాబట్టి మీకు కొంత డబ్బు ఇస్తాం, తక్కువ వడ్డీకి డబ్బు ఇస్తాం. ఆ డబ్బును తిరిగి మీరు నెల నెల మాకు చెల్లించండి మీ పెన్షన్లో నుండి అని ఇచ్చేటటువంటి డబ్బులు. ఇవి తప్ప వేరే ఏది లేదు. మేము ప్రభుత్వాన్ని ఏ గొంతెమ్మ కోరిక కూడా మేము అడుగుతలేము. మాకు మొన్న సెప్టెంబర్ వరకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. అంటే ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుంది అని. ఇంత పెద్ద పదం వాడద్దు వాస్తవంగా. ఎందుకంటే ప్రభుత్వానికి మరి ప్రభుత్వం చెప్పే లెక్క ప్రకారం కానీ, ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రకారం కానీ 3 నుండి 3.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. మరి ఈ బడ్జెట్లో నుండి ఇవ్వాలంటే మాకు ఇవ్వచ్చు. మరి ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారం 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది. అంటే మాకు ఒక విషయం అర్థమైంది, ఈ ప్రభుత్వం ఏదో కావాలని చెప్పని మమ్మల్ని చేస్తుంది అని చెప్పి అనుకొని మేము ఒక సంఘంగా ఏర్పడ్డాం. మరి మాకంటే ముందు రిటైర్ అయిన వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి, పెన్షనర్లై. ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి. కాబట్టి మేము ఈ 25-26 వేల మందిని కలిపి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని చెప్పని ఒక సెపరేట్గా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మా ప్రధానమైనటువంటి ఏకైక ఉద్దేశం ఏంటంటే మా పెన్షన్ బకాయిలు మాకు కావాలి, పిఆర్సీ కావాలి. వాస్తవంగా మాకు కూడా పిఆర్సీ కావాలి, మాకు కూడా డిఏలు కావాలి, మాకు కూడా హెల్త్ కార్డు కావాలి. కానీ వీటన్నిటికంటే మాకు కావాల్సింది ఏంటి? మా రిటైర్డ్ బకాయిలు. ఇవల్ల చాలామంది అనుకుంటారు పెన్షన్ ఇస్తున్నాము అని. నిజంగా పెన్షన్ ఎక్కడిది? ఇప్పుడు నాకు 70 లక్షల రూపాయలు రావాలి,
నాకు 70,000 పెన్షన్ వస్తుంది. అంటే నా డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఉంచుకొని గవర్నమెంట్ ఏం చేస్తుంది, నాకు 1% ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఓకే. మరి నేను బయట ఏం చేస్తున్నా, నేను 2% ఇంట్రెస్ట్ ఇస్తున్నా. చూస్తున్నారు. నేను బయట 2% ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొచ్చుకున్నా, నా డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఉన్న వాటికి నాకు 1% ఇంట్రెస్ట్ ఇస్తుంది. అంటే ప్రజలు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ మంత్రివర్గం కానీ ఈ విషయాలు చాలా చాలా గమనించాలి. ఈ విషయాల మీద చాలా మందికి అవగాహన లేదు. అంటే అందరు ఏమనుకుంటున్నారని చెప్పంటే, వీడు పాడిందే వాడరా పాస్వాన్ల దాసుడు అన్నట్టు ఏంది ఇది అంత ఇది ఎంత ఏంది అనుకుంటున్నారు. మీ యోయో ఛానల్ ముఖంగా ప్రజలందరికీ మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే ఇవి మా డబ్బులే, మా డబ్బులే, మా డబ్బులే. మాకు పెన్షన్ కూడా మా డబ్బుల నుంచి మాత్రమే వస్తుంది, దాని ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది. అందరూ గమనించాలి, అందరూ మాకు సహకరించాలి. మరి మేము కూడా ఈ యూనియన్ ఎందుకోసం పెట్టుకున్నామో చెప్పంటే, దాదాపు నెలకు సరాసరి 10 మంది చనిపోతున్నారు. కారణం ఏంది అని చెప్పంటే, ఇప్పుడు సపోజ్ మొన్న మా మిత్రుడే మొన్న మధుసూదన్ రావు అని చనిపోయాడు. మొన్న ఈ మధ్య మొన్న ఆయనకు ఒక 30 లక్షల రూపాయలు అవసరం ఉండే. ఈ పైసలు వస్తాయేమో నేను ఏదో ట్రీట్మెంట్ చేద్దామని చెప్పని అనుకున్నాను. ఈ డబ్బులు రాలేదు. మరి రియంబర్స్మెంట్ వస్తుందా, మెడికల్ రియంబర్స్మెంట్, అది కూడా వస్తలేదు. చేతిలో డబ్బులు లేక చనిపోయాడు. అయ్యో, మరి ఇది ప్రభుత్వ హత్య కిందికి రాదా? బ్రహ్మాండంగా. అందుకోసం అని చెప్పని మేము రెండు విషయాలు పెట్టుకున్నాం. ఒకటేంది, మా డబ్బులు మాకు కావాలి అనేది ఒకటి, చనిపోతున్నటువంటి వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేది ఒకటి. ఇంకొక విషయం ఏంది, మా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మాకు వడ్డీతో సహా ఇవ్వండి. కోర్టు కూడా అదే చెప్తుంది కదా. కోర్టు కూడా ఏమని చెప్తుంది, వాళ్ళ డబ్బులు వాళ్ళకు వడ్డీతో సహా ఇవ్వమని చెప్పి అంటుంది. అంటే మనం లీగల్గా చూసినా లాజికల్గా చూసినా ఏ రకంగా అంటే హ్యుమానిటీ మొరాలిటీ ప్రకారంగా మా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మా డబ్బులు మీకు మాకు వడ్డీతో సహా ఇవ్వండి. చనిపోయినటువంటి మా మిత్రులు వాళ్ళ ప్రాణాలు అయితే మీకు తీసుకురారు. ఇంతకుముందు కూడా మీకు ఒక మాట చెప్పిన, కనీసం ఆ చనిపోయినటువంటి వాళ్ళకు వెంటనే ఇచ్చేసేయండి. అంటే ఈ మాత్రం కనికరం లేకపోతే ఒక ప్రభుత్వానికి, అంటే మరి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం వేరు కాదు కదా. ఒక శరీరంలో కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు నోరు ఏ మాదిరిగా ఉంటుందో, మరి ప్రభుత్వము ఆ మంత్రివర్గము ఐఏఎస్ ఆఫీసర్లు గ్రూప్ 1 ఆఫీసర్లు మేము అందరం కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. మరి నేను కుడి చేయిని మాత్రమే బాగా చూసుకుంటా, ఎడమ చేయి నాకు అవసరం లేదనుకుంటే కష్టంగా, కుడి కన్నును మాత్రమే చూసుకుంటే ఎడమ కన్నును మాత్రం నేను చూసుకోను అని చెప్పంటే, ప్రభుత్వం ఇంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తుందని చెప్పని మేము ఏ రోజు కూడా అనుకోలేము. మీరు గమనించండి, మీ ద్వారా ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు యావరేజ్గా తీసుకుంటే 10 నుండి 12 మంది మరణిస్తున్నారు నెలకు. అంటే ఈ రోజు వరకు 250 నుండి 300 మంది మరణించారు. అందుకోసం అని చెప్పని మేము ప్రత్యేకించి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళని కాదని, మాకంటే ముందు పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళని కాదని మేము సెపరేట్గా ఒక యూనియన్ పెట్టుకొని ఆ యూనియన్ ద్వారా మేము ఉద్యమాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం. మా పోరాటానికి పెన్షనర్లు కోఆపరేట్ చేస్తున్నారు, రాజకీయ నాయకులు కూడా కొన్ని, ఈవెన్ బీజేపీ రాజకీయ పార్టీ మాకు కోఆపరేట్ చేసింది. చిట్ట చివరికి మేమేం చేసినామంటే, ఫస్ట్ మా వాళ్ళు చాలామంది జేఏసీ దగ్గరికి పోవద్దు అని అనుకుంటారు. ఎందుకంటే జేఏసీ వాళ్ళకు వేరే ఉంటాయి, వాళ్ళ కోరికలు వేరే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ జేఏసీలో సిపిఎస్ వాళ్ళు ఉంటారు. సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. అంటే వాళ్ళది ఇంకా అన్యాయం, పాపం మాకంటే అన్యాయం. ఎందుకంటే మాకింత పెన్షన్ వస్తుంది, వాళ్ళకి పెన్షన్ కూడా రాదు. అందుకోసం అని చెప్పని వాళ్ళ పోరాటాలు వేరే ఉన్నాయి. కానీ మేము జేఏసీ దగ్గరకు పోయినాం చిట్ట చివరికి. ఎందుకు, మరి మా సమస్య తీవ్రంగా ఉన్నది, మా 25,000 మంది పోరాటం కూడా సరిపోతలేదు. అందుకోసం